పూర్తి స్థాయిలో బందోబస్తు పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలి. కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతకు దారితీస్తుంది. నిజాం సాగర్ వెళ్లేందుకు ప్రైవేట్ డ్రైవర్ సాయిరెడ్డి పోలీస్ బందోబస్తు మధ్య బస్సును బయటకు తీసే ప్రయత్నం చేయగా జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. బస్సు కదలనివ్వకుండా టైర్లలో గాలి తీసేసి నిరసన తెలిపారు. ప్రైవేట్ డ్రైవర్పై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ అరగంట పాటు తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. దీంతో డ్రైవర్ బస్సు దిగి వెళ్లిపోయాడు. ఎయిర్ బస్ డ్రైవర్గా చేయబట్టి గత 20 సంవత్సరాలు అయితే కామారెడ్డిలో ఇప్పటిదాకా పోస్టులు అల్లేవు. పోస్టులు పడితే కొన్ని ఏజ్ కూడా అయిపోయింది సార్. ఇప్పటికీ ఇది నేను ఎయిర్ బస్ రివ్యూ చేస్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్లో విలీనం చేస్తామని అది ఓకే చేయండి, కానీ తర్వాత నాకు వయసు అయిపోయింది సార్. నేను ఎయిర్ బస్ నడిపిద్దాం అనుకుంటే మా చెప్పేసి ఏమన్నా కంపల్సరీ బండి దిగి నేను జీతమిస్తున్నాను కదా అన్న. అయితే నేను దానివల్ల బండి బయట వేసాను సార్. బండి బయట వేస్తే ఇప్పుడు మన వాళ్ళందరూ వచ్చినా తిడుతున్నారు సార్. నేనేమన్నా బండి బయటకు తీస్తా, నాకేం కావద్దు, నా బస్కి ఏం కావద్దు, నాకు ఒక సెక్యూరిటీ పంపని చెప్తాను. అదేనా డిమాండ్. ఫ్యూచర్లో కూడా మరి నాకు ఎలాంటి ఇబ్బంది అయినా మీరే తీసుకోవాలి. మీడియా వల్ల ఎన్ని చేసినా మీడియా చెప్తున్నా. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మీడియాని. నేను ఎవరు అడుగుంటారు ఇప్పుడు? నన్ను అడుగునేది మా ఎయిర్ బస్ డ్రైవర్ అడుగుతున్నారు. నాకు సెక్యూరిటీ ఇమ్మని చెప్తున్నా సార్. ఒక సెక్యూరిటీ ఇస్తేనే పోతా బండి తీసుకొని. నాకు సేఫ్టీ, ఎందుకంటే నేను లైన్ మీద పోతే కొడతారా చంపుతారా నాకు తెలియదు. నాకు ఒక సెక్యూరిటీ అయితే ఆయన వీడియో తీస్తాడు, ఏం తీస్తాడు సార్ పంపుతాడు, మా హెడ్ ఆఫీస్ సార్. మేము సమ్మెను చేయట్లేదు, ప్రభుత్వమే మా చేత సమ్మె చేయిస్తూ ఉంది. ఎందుకంటే మేము పోయిన సంవత్సరం నుండి వీళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో పాకిస్తాన్ కూడా అప్పుడు అవి ఉందని చెప్పేసి యుద్ధాల గురించి అప్పుడు మేము పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. తర్వాత మేము 3 నెలల నుంచి చెప్తా ఉన్నాము. అయినా ఈ ప్రభుత్వానికి ఎలాంటి చీమ కుట్టినట్లేదు. నిన్న కూడా వీళ్ళేదో కమిటీ చేస్తామని చెప్పేసి ఆ కమిటీతో కాలయాపన చేయడము, పోయిన ప్రభుత్వము టోటల్ గవర్నర్ సంతకంతో సహా అంతా అయిపోయింది. అయినప్పటికీ ఓన్లీ అపాయింటెడ్ డేట్ ఇవ్వడం కోసం వీళ్ళు ఒక కమిటీ చేసి కాలయాపన చేయాలనుకుంటారు. దయచేసి ప్రభుత్వానికి విన్నవించేందంటే మేమేదో కొంత కోరికలు కోరుకోవడం లేదు. మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో వాటిని చేసి మమ్మల్ని ఆదుకోగలరని మేము ఆర్టీసీ తరఫున, ఆర్టీసీ కార్మికుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మేము మీతో పోరాడేంత వాళ్ళం కాము. తప్పంత పరిస్థితిలో మీరే పోరాటం చేయవలసిందిగా ఉసిగొల్పే పరిస్థితి వచ్చింది. అందుకే మేము సమ్మె దిగినాము. దయచేసి మనం అర్థం చేసుకొని మాకు అపాయింటెడ్ డేట్ ఇచ్చేసి మాకు రావాల్సిన న్యాయమైన కోరికలు, న్యాయమైనటువంటి డిమాండ్స్ అన్ని తీర్చవలసిందిగా ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం సార్. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము మాకేమి చౌక్ కాదు. మాకు కూడా ప్రధాన డిమాండ్లు ముఖ్యంగా మీరు ఇచ్చిన దాని ప్రకారమే ప్రభుత్వం విలీనం చేయాలి. 2021-25 గాను 2 PRCలు, మాకు రావాల్సిన 2017 ఏరియర్స్, మిగతా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మేము పెట్టిన డిమాండ్స్ను మీరు సాల్వ్ చేసి ఈ సమ్మెను విరమింపజేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఈ సమ్మె మీ చేతిలో ఉంది, మా చేతిలో లేదు. దయచేసి మేము అర్థం చేసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చిన సందర్భం ప్రభుత్వం మొండి వైఖరి, యాజమాన్యం మొండి వైఖరి. ముఖ్యంగా మీరు గతంలో ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. మా బిడ్డల పెళ్ళిళ్ళు చేయమనట్లేదు, మాకు ఇల్లు కట్టి ఇవ్వమనట్లేదు. మీరు పెట్టిన మేనిఫెస్టోలోని అంశాలే ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి, అపాయింటెడ్ ఇవ్వాలి, 2017 పే ఏరియర్స్ వెంటనే చెల్లించాలి, 2021-25 వేతన సవరణ చేయాలి. అలాగే ఏదైతే డిపోలలో చాలా అరేంజ్మెంట్స్, యాజమాన్యం కిలోమీటర్లు పెంచడం, పనిభారం పెంచడం, అడిగే నాదుడే లేకుండా పోయాడు. ఎవరైనా ఇది ఏంది సార్ అని గట్టిగా అడిగితే వారికి ఎంబటినే అరేంజ్మెంట్ స్టార్ట్ అవుతాయి, డిపో ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ వేధింపులకు గురవుతా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం యూనియన్లను ఇవ్వాలి, యూనియన్లను ఇచ్చి ఎలక్షన్స్ పెట్టండి, యూనియన్లను ఇవ్వండి. అలాగే మా న్యాయమైన కోరికలు తీర్చే వరకు ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుంది.